కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025లో అనుపమ పరమేశ్వరన్, రష్మిక ఎక్కువ సినిమాలు చేసి సత్తా చాటితే 2026 తనదే అంటోంది నయన్. 2 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలు తేల్చేందుకు రెడీ అవుతోంది. నయన్లా ఇయర్ అంతా ఎంటర్టైన్ చేసేందుకు ఇంకొంతమంది భామలు రాబోతున్నారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా? 2 years సిల్వర్ స్క్రీన్ కి గ్యాప్ ఇచ్చిన నయనతార నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు మిస్ కానంటోంది. భారీ లైనప్ రెడీ చేసుకుంది ఈ బ్యూటీ. మనశంకర వరప్రసాద్ గారుతో కలిసి సంక్రాంతికి సందడి చేయనున్న లేడీ సూపర్ స్టార్ మార్చ్లో టాక్సిక్ తో హాయ్ చెప్పనుంది. సమ్మర్లో మూకుత్తి అమ్మంటూతో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతోంది నయన్. కేవలం ఈ 3 సినిమాలతోనే సరిపెట్టేయడం లేదు నయన్. ఆమె నుండి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. మలయాళ హీరో నివిన్ పాలీతో మరోసారి కలిసి నటిస్తున్న డియర్ స్టూడెంట్స్, మలయాళ స్టార్ హీరోస్ మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ కాస్ట్ తో యాక్ట్ చేస్తున్న పేట్రియాట్ మూవీతో సందడి చేయనుంది. అలాగే తమిళ్లో కవిన్తో హాయ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ రక్కాయ్ చిత్రాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవే కాదు, తెలుగులో బాలయ్యతో కమిట్ అయిన సినిమా కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2025లో తమన్నా తలుక్కు మనకపోయినా 2026లో మాత్రం ఫుల్ స్వింగ్ చూపించబోతోంది. సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువగా బిజీగా గడుపుతోంది బ్యూటీ. షాహిద్ కపూర్ తో ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ కాంబోలో వస్తున్న రేంజర్, రాగిని, MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా న్యూ మూవీ వివాన్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది తమన్నా. ఇవన్నీ కూడా ఈ ఏడాదే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. నయనతార, తమన్నా లాంటి సీనియర్ బ్యూటీసే కాదు, యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్స్ కూడా 2026లో తమ గ్లామర్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసేందుకు బోలెడని సినిమాలతో రెడీ అవుతున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఓ లుక్కేద్దామా? డ్రాగన్ సక్సెస్ తర్వాత కయాద్ లోహర్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాకు ముందు ఆఫర్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కాల్ షీట్స్ 4-5 ఏళ్లు ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది. 2026లో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. నాని ప్యారడైజ్లో హీరోయిన్గా కన్ఫర్మ్ అయితే ఫస్ట్ వచ్చేది ఈ సినిమానే, లేదంటే ఏప్రిల్లో ఫంకీతో రాబోతోంది. ఇక తమిళంలో అథర్వ హీరోగా ఇదయ మురళి, జీవి ప్రకాష్తో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్, మలయాళంలో దుల్కర్ సరసన ఐయామ్ గేమ్, నివిన్ పౌలి, టొవినో థామస్ నటిస్తున్న పల్లి చట్టంబి, తారం చిత్రాలతో సందడి చేయనుంది. సంయుక్త చేతిలో బోలెడు సినిమాలున్నా ఈ ఏడాది ఒక్క సినిమాతో సరిపెట్టేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం సంక్రాంతి నుండే సందడి మొదలుపెట్టనుంది. శర్వానంతో కలిసి నారీ నారీ నడుమ మురారి అంటోంది. ఆ వెంటనే ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి స్వయంభులో కనిపించనుంది. ఇవే కాదు, ఇంకా పూరి విజయ్ సేతుపతి ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వస్తున్న బెంచ్ హిందీ ఫిలిం మహారాగ్ని కూడా 2026లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రేమలుతో ఓవర్ నైట్ పాపులర్ అయి డ్యూడ్తో ఆడియన్స్ కి మరింత చేరువైన మమితా బైజు ఏడాది స్టార్ హీరోలతో కలిసొస్తోంది. దళపతి విజయ్ జననాయకంతో సంక్రాంతికి వస్తున్న ఈ కేరళ కుట్టి సమ్మర్లో సూర్యతో కలిసి సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో రాబోతోంది. ధనుష్తో ఒక సినిమా, విష్ణు విశాల్తో ఇరండు వానం చిత్రాలు కూడా 2026లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీళ్ళందరూ కేవలం సౌత్ సినిమాలకే పరిమితమైతే బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బియంగా 5 ఇండస్ట్రీలను చుట్టేబోతోంది. గూఢచారి 2తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న వామిక తమిళంలో లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీతో పాటు జయం రవి, జీని, హిందీలో 4 ప్రాజెక్ట్స్, పంజాబీలో మరో ఫిల్మ్ చేస్తోంది. ఈ హీరోయిన్స్ చేస్తోన్న సినిమాల లిస్టు చూస్తూ ఉంటే 2026 మొత్తం సిల్వర్ స్క్రీన్ను ఆక్యుపై చేసేసి తమ అందచందాలతో పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.